తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో 3 రోజులు వర్షాల హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడబోతున్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. పొంగి పొర్లుతున్నాయి చాలా చోట్ల వాగులు, వంకలు. జలాశయాల్లో పూర్తి స్థాయికి వాటర్ చేరింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచన చేశారు వాతావరణ శాఖ అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట, వాన వాన. గత 2 వారాలుగా వరుణుడు ఎడతెరిపి లేకుండా దంచి కొడుతున్నాడు. కొన్ని ప్రాంతాల్లో అయితే కుండపోత వర్షాలు జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేశాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఉత్తర జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల ఈ 3 జిల్లాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు అలుగులు పారుతున్నాయి. జలాశయాలు పూర్తిగా నిండిపోయి నీరు నిండి కళకళలాడుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు మరొకసారి హెచ్చరిక పంపించింది. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టంగా చెప్పింది. ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు ఉంటాయని కూడా హెచ్చరించింది. ఈరోజు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబాద్, మంచిర్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. అటు శుక్రవారం కూడా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని సలహా ఇచ్చారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి చాలా స్పష్టంగా హెచ్చరిక పంపించినటువంటి పరిస్థితి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలోని సీతారామపట్నం గ్రామంలో 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, మహబాద్, కొత్తగూడెం, మహబూబ్నగర్, వనపర్తి, సిద్దిపేట, మెదక్, ములుగు, నాగర్ కర్నూలు, నారాయణపేట, వికారాబాద్ జిల్లాలో కూడా బాగా వర్షం పడింది. హైదరాబాద్ నగరంలో రాత్రి 8 గంటల సమయంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. వాహనదారులు, జనం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నేడు కూడా వర్షం ఉంటుందని స్పష్టంగా హెచ్చరిక ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి ఎవరు కూడా బయటకు రాకూడదని వాతావరణ శాఖ చెప్పింది. ఇక ఏపీ విషయానికి వస్తే అక్కడ కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. అక్కడ కూడా చాలా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. వర్షాలు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉత్తరాంధ్ర, యానాంలో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయని, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ వర్షాలతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు కోరుతున్నారు. విజువల్స్ లో మీరు చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నారు. రాత్రి భారీ వర్షమే కురిసింది హైదరాబాద్లో. ఎక్కడికక్కడ నాలాలు పొంగి పొర్లి వాహనదారులు, ప్రయాణం చేసేవాళ్ళు ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ జిల్లాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మరొక 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నటువంటి పరిస్థితుల్లో అందరూ అప్రమత్తంగా ఉండండి. వర్షం పడేటప్పుడు, భీకర వర్షం పడేటప్పుడు ఎవరూ కూడా ఇళ్లలో నుంచి బయటకు రావద్దు, ఎవరూ కూడా రోడ్ల మీదకి రావద్దు అని చెప్పి స్పష్టంగా హెచ్చరిక పంపిస్తున్నట్టు పరిస్థితుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వర్షం పడతానే ఉంది. 2 వారాలుగా వర్షం పడుతోంది. మనం గమనిస్తూనే ఉన్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. అతి భారీ వర్షపాతం నమోదవుతున్న పరిస్థితుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల ఈ 3 జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. క్లౌడ్ బరస్ట్ లాగా పెద్ద ఎత్తున వర్షం కుండపోతలాగా ఏకబిగిన కురవడంతో లోతట్టు ప్రాంతాలు, కాలనీ వాసులందరూ కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డ పరిస్థితుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే. శ్రీకాకుళం నుంచి మొదలుకొని విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాలు ఈ ప్రాంతాల్లో, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఇక్కడ వర్షం కురుస్తూనే ఉంది. మరొక 3 రోజుల పాటు
రెండు రాష్ట్రాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలి, ఏదైనా అత్యవసరమైతేనే రోడ్ల మీదకి రావాలని చెప్పి స్పష్టంగా హెచ్చరిక జారీ చేస్తున్నారు. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. ఎక్కడన్నా మీ కాలనీల్లోకి పూర్తిగా వాటర్ వస్తుంటే గనక అధికారులకు సమాచారం అందించండి, అక్కడికి వచ్చి సహాయక కార్యక్రమాలు చేస్తారు. ఇంకా ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే, మీకు అక్కడ ఇబ్బంది ఉంటే వెంటనే అక్కడ స్థానిక అధికార యంత్రానికి సమాచారం ఇస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో చూస్తున్నాం, గత 2 వారాలుగా, ఒకటి కాదు 2 రోజులు కాదు, 2 వారాలుగా దాదాపు 15-16 రోజులుగా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తున్నాం. వర్షం పడతానే ఉంది, ఒకరోజు తెరిపించినా మరొక రోజు కుంభవృష్టి కురుస్తోంది. సో వాతావరణ శాఖ కూడా చాలా స్పష్టంగా చెప్తోంది, మరొక 2-3 రోజుల పాటు ఇదే విధంగా వాతావరణం ఉంటుంది. ఎక్కడా కూడా గట్టిగా ఎండొచ్చే పరిస్థితి లేదు, వర్షం కురుస్తూనే ఉంటుంది. ఉదయం మిస్ అయినా సాయంత్రం వర్షం పడుతుంది. నేను హైదరాబాద్లో కూడా అంతే, ఉదయం నుంచి ముసురుబట్టి ఉంది, చిన్న చిన్న చినుకులే పడ్డాయి. కానీ ఈవినింగ్ 8 గంటల సమయంలో మాత్రం ఒక్కసారిగా దంచి కొట్టేసరికి అప్పటి వరకు రోడ్ల మీద ఉన్న వాళ్ళు రోడ్ల మీదే ఆగిపోయారు. గంటల తరబడి రోడ్ల మీదే ట్రాఫిక్ జామ్ అయిపోయి నిరీక్షించిన పరిస్థితి. నాలాలు ఉప్పొంగి ప్రవహించి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. దాంతోపాటు అక్కడ ప్రయాణం చేసే అందరూ కూడా మోకాళ్ళలోతు నీళ్లు చేసి ఇబ్బంది పడ్డ పరిస్థితుంది. సో డెఫినెట్గా మరొక 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది.